ఎల్యో డిఎస్పి అని చెప్పేసి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. నాతో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పొచ్చు. దానికి నాకు వీలైనంత వరకు నేను పరిష్కరించడానికి ట్రై చేస్తాను. అది కూడా వీలు కాకపోతే మన ఎస్పీ గారు ఉన్నారు, పిటిషన్స్ అండ్ గ్రీవియన్సెస్ తీసుకుంటారు, వారి దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కానిదంటూ ఏమీ ఉండదు. రెండు వర్గాల మధ్య గొడవల, స్థలం గొడవల, ఇల్లు గొడవల, లేదంటే ఏదైనా బాడీలీ అఫెన్స్, ఇద్దరు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ఆడవాళ్ళ సమస్యల, ప్రతి గొడవకి ఒక పరిష్కారం ఉంటుంది. దానికి మనం అందరం కూడా న్యాయపరంగా వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవాలి. అనవసరంగా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు కాకమాను మండలంలోనే మనకి 14 రౌడీ షీటర్స్ ఉన్నారు. వాళ్ళందరి గతి ఏంటి చెప్పండి? ప్రతి వారం స్టేషన్కి వస్తారు, ఎస్ఐ ముందు నించుంటారు, ఎస్ఐ కౌన్సిలింగ్ ఇస్తారు. సస్పెక్ట్ షీట్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరి మీద నిఘా పెడతారు. అలాంటి జీవితం మనకు అవసరమా? మనకున్న స్వాతంత్రాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? మనకున్న కొన్ని రైట్స్, హక్కులని మనం